మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఎవరైనా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని అన్నారు భట్టి. బ్లాక్మెయిల్ చేసేలాంటి చిల్లర కథనాలకు భయపడేది లేదన్నారు. మంత్రులందరూ ఒక్క నిమిషం, మా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారు. నీ అవసరాల కోసం వీళ్ళ మధ్యలో ఏదో కట్టుకథలు సృష్టించి విభేదాలు సృష్టించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వే విజయం సాధించలేవు. నీ చిల్లర కథనాలకి భయపడేవాళ్ళు ఎవరు లేరు. పాలనాపరమైంది కాదు, రాజకీయం కాదు, కేవలం ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టే టెండర్ క్యాన్సిల్ చేశామని భట్టి చెప్పారు. ఆ తర్వాత మిగిలిన విషయాలు తేల్చుకుంటామన్నారు భట్టి విక్రమార్క. ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు, పాలనకు సంబంధించినవి కాదు. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి. బాధ్యతలో ఉన్నంతకాలం ఏ క్రిమినల్స్ ని గాని ఏ గద్దల్ని గాని తెలంగాణ ఆస్తులపై వాల్నివ్వబోమని అన్నారు భట్టి విక్రమార్క. ఆ ఆస్తులను కాపాడే బాధ్యత నిరంతరం చేస్తానన్నారు. నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన గాని తెలంగాణ వ్యవస్థలపైన గాని నేను పడలేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్. ఐ విల్ స్టాండ్ ఫర్ దాట్. ఆత్మగౌరవం లేకుండా సమాజాన్ని దోపిడీ చేసే వర్గాలకు వ్యతిరేకంగా నిలబడేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. దేనికి కూడా లొంగనన్నారు భట్టి విక్రమార్క. ఆత్మగౌరవంతో బతుకుదామని, బతకాలని, ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని సాధించి పెట్టడానికని రాజకీయాల్లోకి వచ్చా. ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. I don't bend for anything.